కెనడా పిఆర్ గురించి చూస్తున్నారా? సిఆర్ఎస్ పాయింట్స్ ఎంచుకోలేక విసిగిపోయారా? కెనడా పిఆర్ గురించి మీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారా? లేదండి, ఇప్పట్లో 500 బిలో స్కోర్ రాదండి. సో ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వెతుక్కోండి. వర్క్ పర్మిట్స్ అనేవి మార్కెట్లో దొరకవు. ఎవరైనా చెప్పినా ఎల్ఎంఐస్ అవి అని చెప్పినా ఎవరికి డబ్బులు కట్టి మోసపోకండి. మీరు మీ స్పౌస్ చదువుకొని ఉంటే, మీ స్పౌస్ బ్యాచిలర్స్ ఫినిష్ చేస్తుంటే ఆ అమ్మాయిని కెనడాకి స్టూడెంట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయండి. జనరలీ అందరు వేరే కన్సల్టెంట్స్ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత 6 monthsకో 1 yearకో స్పౌస్కి వర్క్ వీసా వస్తుంది. అప్పటి వరకు కిడ్స్ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి, అక్కడ ఈ సింగిల్గా ఉండాలి. లేదండి, మనం గత 3 yearsలో వందల కపుల్స్ని టుగెదర్ ఇన్ ద సేమ్ ఫ్లైట్ పంపించాము. సో మరి ఇక్కడ పిఆర్లో సిఆర్ఎస్ పూల్లో ఉండి ఇయర్స్ అండ్ ఇయర్స్ వెయిట్ చేసి ఇవన్నీ ఏజ్ పెరుగుతున్న కొద్ది పాయింట్స్ ఇంకా తగ్గించుకోవడం కన్నా 3 months టైం నాకు ఇవ్వండి. మీకు కావాల్సిన బడ్జెట్లో విత్ బ్యాంక్ లోన్ హెల్ప్తో పాటు మిమ్మల్ని, మీ హస్బెండ్ని, లేదా హస్బెండ్ స్టూడెంట్ అయితే మిమ్మల్ని, మీ వైఫ్ని, ఇంక్లూడింగ్ 1 or 2 or 3 మీకు ఎంతమంది కిడ్స్ ఉంటే అంతమంది కిడ్స్ని టుగెదర్ ఇన్ ద సేమ్ ఫ్లైట్. లైక్ స్టూడెంట్ వచ్చేసి స్టూడెంట్ పర్మిట్ విత్ పార్ట్ టైం వర్క్ 20 hours a week. లైక్ ఎవరైతే డిపెండెంట్ వెళ్తారో day 1 నుంచి 40 hours వర్క్ పర్మిట్. కిడ్స్కి అయితే 12th class వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ మీ వీసా ఉన్నంత వరకు. లైక్ 2 years స్టడీ వీసా ఉంటుంది, మాస్టర్స్ 3 years వర్క్ పర్మిట్ వస్తుంది, 5 years మీకు అక్కడ ఈజీ ఎంట్రీ దొరుకుతుంది. 3 నెలల్లో నేను మీకు చేసి పెడతాను. జస్ట్ మీకు కావాల్సింది ఒక లిమిటెడ్ బడ్జెట్, IELTSలో 6.5, మీ బ్యాచిలర్స్ అకాడమిక్స్లో ఒక 60%+. ఇది బేసిక్ ఎలిజిబిలిటీ అండి. మీ పిఆర్లో కావాల్సిన దాంట్లో చాలా చిన్న క్రైటీరియా ఇది. సో మీకు ఇవన్నీ ఉంటేనే మీరు పిఆర్ అప్లై చేస్తుంటారు. సో ఇంకా ఇయర్స్ ఎదురు చూసి మీ కళలు వేస్ట్ చేసుకోకండి. మా దగ్గరికి రండి. మీకు మీ ఫ్యామిలీతో, మీ కిడ్స్తో ఈ కమింగ్ 2 to 3 monthsలో మీకు కెనడా SOWP స్పౌస్ ఓపెన్ వర్క్ పర్మిట్ పైన మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. మన ఆఫీస్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3, TV9 వెనకాల. అబ్సల్యూట్ అబ్రాడ్ అడ్వైజర్.